స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు డిసెంబర్ 16వ తేదీ 2024 సంవత్సరం సోమవారం సాయంత్రం. చలి చాలా విపరీతంగా ఉంది. అయితే ప్లస్ పాయింట్ ఏంటంటే నేను రోజు ప్రార్థన చేస్తున్నా. ఎందుకు? బంగాళాఖాతంలో అల్పపీడనం. పొద్దున్నే ప్రార్థనానంతరం నేను ఏమని కోరుకుంటున్నానంటే, అల్పపీడనం రాదు, తుఫాను లేదు, గాలివాన రాదు అని ప్రార్థన చేస్తూనే ఉన్నాను. అది నా బాధ్యత. ఎందుకంటే మనం ఈరోజు కడుపు నిండా అన్నం తింటున్నామంటే ఆరుగాలం కష్టించి పనిచేసే రైతన్న కాబట్టి వాళ్ళ పంట పొలాలు పాడవకూడదని జై జవాన్ జై కిసాన్ తమ కుటుంబాల్ని వదిలి దేశం కోసం అహర్నిశలు యుద్ధ భూమిలో దేశ సరిహద్దుల్లో శత్రు సైన్యాలతో పోరాడుతున్న జవాన్లని మనం అందరూ జ్ఞాపకం చేసుకోవాల్సిన బాధ్యత మనకెంతైనా ఉంది. తుఫాను రాకూడదు, గాలివాన రాకూడదు, పంటలు పాడవకూడదు. ఇది నా ముఖ్యోద్దేశం. మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు డిసెంబర్ 16వ తారీఖు 2024 సంవత్సరం సోమవారం. ఈరోజు ఉదయం విజయవాడ గాయత్రి నగర్లోని మరణాత టెంపుల్లో జరిగిన గ్రేటర్ విజయవాడ పాస్టర్స్ ఫెలోషిప్ సెమీ క్రిస్మస్ కార్యక్రమంలో పాల్గొని మళ్ళీ 2:30కి తిరుగు ప్రయాణం అయ్యాను. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు. నీ గాయముల ద్వారా స్వస్థత నొంది ఆనందించెదా నీలో నేను. నీ గాయముల ద్వారా స్వస్థత నొంది ఆనందించెదా నీలో నేను. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లు విరచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగముగా. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగములా నీ చేతితోనే నన్ను, నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. పరిశుద్ధాత్మా ఫలములు పొంది
పరిపూర్ణమైన జ్యేష్ఠుల సంఘమై పరిశుద్ధాత్మా ఫలములు పొంది పరిపూర్ణమైన జ్యేష్ఠుల సంఘమై సీయోను రాజా నీ ముఖము చూడా ఆశతో నేను వేచియున్నాను. సీయోను రాజా నీ ముఖము చూడా ఆశతో నేను వేచియున్నాను. మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముల్లును విరచిన వాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. పనికి మాలిన వాళ్ళని దేవుడు పనికొచ్చే సాధనాలుగా మార్చాడు. అది మైండ్లో పెట్టుకోవాలి. నేను అందరినీ అనట్లేదు సుమా. ఏసన్న గారు తన్ను తాను తగ్గించుకొని పులిస్త్రాకుల్లో ఆహారాన్ని ఏరుకొని తిన్నాను, ఎంగిలి బీడీలు చుట్టలు కాల్చుకున్నాను అన్నాడు. అది తగ్గింపు జీవితం ఉంటే. నేను బంగారు చెంచాతో పుట్టాను అనడం కాదు. అంతవరకు ఎందుకండి. నేను చిన్నప్పటి నుండి కష్టాల్లోనే పెరిగాను. చెప్పాను కదా, సెయింట్ యాంటోనీస్ ఆర్సిఎం స్కూల్లో 5th క్లాస్, ఆ తర్వాత గాంధీజీ మున్సిపల్ హై స్కూల్లో 1st ఫామ్ 2nd ఫామ్ అంటే 6వ తరగతి 7వ తరగతికి డిస్కంటిన్యూ చేశాను. ఆ తర్వాత మొదలైంది వృత్తి, జీవనోపాధి. కొన్నాళ్ళు బేకరీలు చేశాను నా చిన్న వయసులో. తర్వాత ఇంకా కొన్ని విచిత్రమైన పరిస్థితులు, లేకపోతే ఇంట్లో ముద్ద వేసేవాళ్ళు కాదు. అలాంటి స్థితిలో ఉన్న నేను క్రమేణా స్ప్రే పెయింటింగ్ అండ్ అంతో ఇంతో ఆర్ట్ వచ్చు. ఆర్ట్ అంటే డ్రాయింగ్ అన్నమాట. సైన్ బోర్డులు అలాంటివి బొమ్మలు వేయడం. క్రమేణా స్ప్రే పెయింటింగు. లల్లూరామ్ అండ్ కో అంటే విజయవాడలో, ఆంధ్రాలో ఆ రోజుల్లో సుప్రసిద్ధమైన పేరున్న 1960-65 ఆ ప్రాంతాల్లో స్ప్రే పెయింటింగ్ లల్లూరామ్ అండ్ కంపెనీలో కొన్నాళ్ళు చేశాను. ఆ తర్వాత క్రమేణా కార్లు, స్కూటర్లు వాటికి పెయింటర్గా చేశాను. దేవునికి దూరంగా ఉన్నాను. నా అవసరాలకి, నా ఖర్చులకి సినిమాలు, షికార్లు, సిగరెట్లు, జరదా కిళ్ళీల కోసం నేను ఎంతసేపు డబ్బు సంపాదించాలి, ఇంట్లో మిగిలింది ఇవ్వాలి అనే తాపత్రయం ఉన్నవాడిని కాబట్టే చిల్లు సంచిలో సంపాదనలాగా ఉండేది నాకు. కాబట్టి దేవుడు పనికి మాలిన వాళ్లను ఒకసారి మీరు పరిశీలన చేసుకొని మీ జీవితంలో గొప్ప ఆధిక్యత, దేవుని సేవ, కొన్ని కష్టాలు, సమస్యలు, శోధనలు వచ్చినట్టు ఉన్నా కూడా మనల్ని కాపాడే దేవుడు, మనల్ని విడవడు, ఎడబాయడు. ఎక్కువ మనం ప్రార్థనలో ఉందాం. నేను ఒక సెంటిమెంట్ని నమ్ముతాను. రేపు అనే పదాన్ని, లేదా కాసేపట్లో నీకు మనం కలుద్దాం, లేదా నీకు ఇంత ఇస్తాను, అలాంటి మాటలు నమ్మను. ఎందుకంటే కాసేపట్లో మనం ఉంటామా? గ్యారెంటీ? ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి ఈ భూమి మీద ఉన్నంత కాలం అనుక్షణం దేవుడిని ప్రార్థన చేస్తూనే ఉండాలి. మన దైనందిన కార్యక్రమాలు, పనులు చేసుకుంటూనే ఆయన్ని స్తుతించాలి. ఆయన మనల్ని యుగ సమాప్తి వరకు మనకు తోడుగా ఉన్నాడు. మరి మనం ఏంటి? ఎప్పుడో ఒక అరగంట మొక్కుబడిగా ప్రార్థన చేస్తాం. అది కాదు, జీవితాంతం ఆయన్ని స్తుతించాలి. ఆయన పేరులోనే పెన్నిది ఉంది. యెషయా 9వ అధ్యాయంలో కామోసు, ఆయనకి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త,
సమాధానం ఎవరికి ఉందండి? ఎక్కడుందండి? దేశంలో ఎక్కడా లేదు, రాజకీయాల్లో లేదు, సినిమాల్లో లేవు, కుటుంబాల్లో లేవు. కాబట్టి సమాధానకర్త అంతటి దేవుడు, బలవంతుడైన దేవుడు, ఆయనకు సమస్తం సాధ్యం. అవన్నీ గుర్తు చేసుకుంటూ మన పనులు మనం చూసుకుంటూనే ధ్యానించాలనేది నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియచేస్తున్నాను. అంతము వరకు సహించువాడు రక్షింపబడును. ఈ వీడియో చూసిన మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దేవుడు ప్రతి విధమైన బంధకాలు, కట్ల నుండి, లోపాల నుండి రక్షించునుగాక. మీ జీవితం దీవెనకరంగా మారునుగాక. దయచేసి బైబిల్ చదవండి. ప్రతి వారం చర్చికి వెళ్ళండి, ప్రార్థన చేసుకోండి. వీలైనంత వరకు మేము నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించండి. యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేయండి. ఇశ్రాయేలు గురించి, విజయం గురించి ప్రార్థన చేయండి. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలను దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.